నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అనే పార్టీని అయితే పెట్టిందో, తెలంగాణ రాష్ట్రసేన అనే పార్టీని పెట్టిందో, అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ వర్గాల్లో ఒక హడావుడి వాతావరణం అయితే సృష్టించినట్టు పడుతుంది. ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి కూతురు సడన్గా బయటకు వచ్చి తన కుటుంబంతో విభేదాలతో బయటకు వచ్చి పార్టీని పెట్టి తన తండ్రిని ఏకాతారు పెట్టినటువంటి పరిస్థితి. తన తండ్రి ఒక మరమనిషిలాగా మారిపోయాడంటూ ఆ బీఆర్ఎస్ పార్టీని ఆమె ఒక రకంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఆ పార్టీ ప్రస్తుతం ఆ తెలంగాణలో మనుగడ సాధిస్తుందా లేదా, అసలు ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, ఆ తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ ప్రతిపక్ష స్థాయిలో బీజేపీ నిలబడుతుందా లేదా, లేదంటే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉందన్నట్టు మరిన్ని అంశాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ ప్రభా గౌడ్ ఉన్నారు. వారిని అడిగి బీజేపీ స్పోక్స్ పర్సన్, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే మేడం. మేడం, ప్రస్తుతం ఏదైతే కవిత ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో ఆమె కొత్తగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు అది కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా వ్యవహరిస్తుందని కొంతమంది ముఖ్యంగా మీ బీజేపీ నేతలే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎంతవరకు నిజమంటారు? అసలు ఎట్లా ఉంటుంది ఆ పార్టీ? కవిత పార్టీ గురించి చెప్పాలంటే మనం కేఏపాల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. కేఏపాల్ కూడా పార్టీ పెట్టాడు, కానీ ఏమైనా జరుగుతుందా? ఏం లేదు కదా. అలాగే కవిత పార్టీ పెట్టినా కూడా ఎవరు ఇక్కడ ఏం జరిగింది ఏం లేదు. కానీ మనం ఎవరైనా కూడా పార్టీ పెట్టచ్చు. మనం ఎవరి పార్టీ పెట్టినా కూడా స్వాగతిస్తాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు కూడా చూస్తారు ఈమె దేనికోసం ఇప్పుడు పార్టీ పెట్టింది. ఈమె రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పార్టీని పెట్టింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు పాత లిక్కర్ సీసాలో కొత్త మద్యం పోసినంత మాత్రాన అది కొత్త బాటిల్ అయిపోదు కదా, సీల్డ్ అయితే అవ్వదు కదా. జనాలు చూసేశారు కవిత ఏంటి, కవిత నిజస్వరూపం ఏంటి అనేది జనాలందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఎంపీగా పనిచేసిన రోజే ఆమె పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలకే ఆమె ఏమీ చేయలేదు. పసుపు బోర్డు తెస్తానంది, ఎంతవరకు తెచ్చింది? అక్కడ మిషన్ భగీరథ అన్నారు, అక్కడ ఏమైనా ఫిల్టర్ బోర్డ్స్ ఉన్నాయా పోనీ విలేజెస్లో? అవి కూడా లేవు. అక్కడ మహిళల రక్షణకు ఏమైనా ఆమె పనిచేసిందా? ఆ రోజున పనిచేయలేని కవిత ఈరోజు మాట్లాడుతుంది. అసలు ఆమెను ఎట్లా ఓడించారు చెప్పండి? 174 మంది రైతులు బాండ్ పేపర్లు తీసుకొచ్చి ఆమె అగెనెస్ట్గా నామినేషన్ వేశారు. అంటే ఎంత వ్యతిరేకత ఉంది రైతుల కోసం. నిజంగా ఆమె ఆలోచిస్తే అంత వ్యతిరేకత ఉంటుందా? ఒక ఎంపీ సెగ్మెంటే ఆమె చేసుకోలేని మనిషి అంటే తెలంగాణ ఆమె ఏం చేయగలుగుతుంది? ఇంటి రాజకీయాన్ని, ఇంటి కక్షని బయటికి తీసుకొచ్చింది. నన్ను నెట్టేసిండ్రు అంటుంది. ఎందుకు నెట్టేసిండ్రు? నువ్వు ఏం చేసావు? లిక్కర్ స్కామ్ చేసావు, అది అందరికీ తెలుసు. అంతకుముందు నువ్వు ఎట్లా తిడుతున్నావు అందరికీ తెలుసు. 2019లో సమ్మె జరిగింది, ఆర్టీసీ సమ్మె జరిగిన 50 రోజులు సమ్మె జరిగినప్పుడు 50 మంది దగ్గర చనిపోయినప్పుడు ఆ రోజు కవిత ఎవరింటికి వెళ్ళి పరామర్శించలేనిది, ఒక వాయిస్ కూడా ఇవ్వలేనిది, ఈరోజు ఆర్టీసీ కార్మికుడు ఒక ఆయన చనిపోతే నువ్వు కొట్లాడడానికి ముందుకెళ్ళి మాట్లాడుతున్నావు. మరి ఏంటి ఆ కంపారిజన్ చెప్పండి? ఆ రోజు నీకు పదవి, డబ్బు అన్నీ ఉన్నప్పుడు ప్రజలు గుర్తు రాలేదు. ఈరోజు నీకు పదవి లేకపోయేసరికి ప్రజలు గుర్తుకొస్తున్నారు. ఇది ఆమె వేస్తున్న నాటకం, ఒక బూటకం. అమ్మ ఎవరికమ్మా? నువ్వు నిన్ను కన్న తండ్రినే నువ్వు మర్యాదగా చూసుకోలేని మనిషివి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, లేకుంటే ఎక్కడ ఉండదు. అలాగని చెప్పి నీ కన్న తండ్రిని ఈరోజు నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావంటే ఆయనే నీకు, అవునా, ఆయన వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. అలాంటిది నువ్వు ఆయన పట్టుకుని మరమనిషి అట్లాంటి మాటలు మాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ అని కాదు, ఏ బిడ్డ అయినా కూడా తండ్రికి తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు నువ్వు బయట ఉన్నావు, మిగతా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు కూడా తప్పు చేసి నిరూపణ అయితే వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. అంతేగాని దాన్ని నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఈరోజు ఆమె ఇచ్చిన హామీలు ఏవైనా అసలు కరెక్ట్గా ఉన్నాయి చెప్పండి? కాన్వెంట్ ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్లో ప్రతి విద్యార్థికి ఫ్రీ అంట. ఈజ్ ఇట్ పాసిబుల్? అది జరుగుతుందా? అయితే ఎన్ని లక్షల కోట్లు కావాలి? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అంట, ఎన్ని లక్షలైనా ఇచ్చేస్తుందంట. అది నిజంగా అమలయ్యేనా? అవి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు లోన్స్ ఇస్తుందంట, వితౌట్ కొలాటరల్స్, బిజినెస్ లోన్స్. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? అంటే ఈమె ఇంకా ఒక అపోహలో ఉంది. ప్రజలు అన్నీ ఫ్రీ అని చెప్తే నాకే మళ్ళీ ఓటేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టాను కదా, కాబట్టి టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ వాడదామని ప్రయత్నం చేస్తుంది ఈమె. నిజంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ సెంటిమెంట్ ఈమెకి వాడే అర్హత లేదు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ ఉద్యమంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు చెప్పండి? వాళ్ళందరూ ఏమైపోయారు?
తెలంగాణ రాకముందు కవిత ఎక్కడుండేది? ఒక ఫ్లాట్లో ఉండేది, చిన్న ఫ్లాట్లో 18,000 రెంటలో ఉండేది. మరి 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న 10 ఏళ్లలో మరి నువ్వు ఎంత కుంభకోణం చేయకపోతే నీకు 100 కోట్లు పెట్టి బంగళాలు వచ్చేస్తాయి, బిజినెస్లు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం పేపర్ యాడ్లో చూసి ఆమె కవిత పార్టీ ఓపెనింగ్ చేసిన రోజు పేపర్ యాడ్స్ చూసామా లేదా? ప్రతి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ప్రతి చిన్న పేపర్కి, ప్రతి పెద్ద పేపర్కి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఆమె. అంటే ఒక్కొక్క పేపర్ యాడ్ ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి. 50 లక్షలు, 30 లక్షలు, అంటే ఒక పేపర్ యాడ్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది. నాగార్జున సాగర్ దగ్గర నుంచి జనాలను తరలించారు, ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తున్నారట. మరి డబ్బు అంతా ఎక్కడి నుంచి తెచ్చింది ఈమె? అంటే ఈమె ఉన్న 10 ఏళ్లలోనే ఇంత దోచుకుంటే, నాకు తెలిసి మా బీజేపీ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ ఇలాంటి బంగళాల్లో ఎవరూ లేరు. ఎంత బహిరంగ సభలు, ఎంత జనాలు తరలింపు, ఇన్ని పేపర్ యాడ్లు, ఇన్ని కోట్లు ఖర్చు అనేదని మా వాళ్ళు ఎవరు చేయలేదండి. అంటే మేము జనాలకు అన్యాయం చేయలేదు, వాళ్ళు బాగుంటే అని మేము అనుకున్నాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు సాగునీటి కోసం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా నివేదిక, పీసీ ఘోష్ కమిషను కరెక్ట్గా చేయక, అంతే కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ఉంటుంది, అది ప్రాపర్గా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల వీళ్ళ లోపం అది. దానివల్ల ఏమైంది? వెనక్కి వచ్చింది, ఆగిపోయింది అక్కడితో. సో వీళ్ళు ప్రాపర్గా చేయక దాన్ని కూడా ఏమంటారు, బీజేపీకి మాట్లాడుతున్నారు. అసలు అవసరం ఉందా? అక్కడ తప్పు చేసింది వీళ్ళు, మాట్లాడేది వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒకే నాణం, ఒక సైడ్ బీఆర్ఎస్ ఉంటుంది, ఇంకో సైడ్ కాంగ్రెస్ ఉంటుంది. పగలేమో అసెంబ్లీలో తిట్టుకుంటారు, రాత్రేమో అన్న అంటూ కలిసిపోతారు. ఇది వీళ్ళు చేసేది. వీళ్ళు అవలంబించే పాలసీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అవలంబించే పాలసీ ఏంటంటే దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. ఈ 3 పాలసీలు వీళ్ళు పర్ఫెక్ట్గా అవలంబిస్తున్నారు. అందులో మొదట ఉన్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆల్రెడీ 10 ఏళ్ళు ఫుల్ దోచేసుకున్నాడు. కేసీఆర్ కూతురు కూడా ఫుల్గా దోచేసుకుంది. ఎన్ని వేల కోట్లు దోచుకుందో మనం చెప్పలేము. ఫుల్గా దోచుకుంది. ఈరోజు పార్టీని పెట్టి నడిపించడానికి ట్రై చేస్తుంది, కానీ ఎవ్వరు కూడా నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణలో మళ్ళీ వచ్చే పార్టీ ఏదైనా ఉంటే అది ఒక బీజేపీయే. ప్రజలు బీజేపీ కాసే చూస్తున్నారు. అది ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూడండి, ఇంకేదైనా కూడా మనకున్న ఇన్ని స్టేట్స్లో కూడా మెజారిటీ ఆఫ్ పార్టీ ఏముంది, మన బీజేపీ పార్టీయే ఉంది. సో ప్రజలంతా కూడా వికసిత్ భారత్ని చూస్తున్నారు. మళ్ళీ మాకు కూడా వికసిత్ భారత్ అవ్వాలి, ఈరోజు తెలంగాణ బాగుపడాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, అనుకున్నవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ వస్తే తప్ప కానీ ప్రజలకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మనం చూసుకుందాం. ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు 10 ఏళ్లలో ఉన్న వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాల్లో వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏ కాలేజెస్కి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వక స్టూడెంట్స్ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే ఆ సర్టిఫికేట్ రాక వాళ్ళ బ్రతుకు జీవనం కోసం వాళ్ళు హోటల్స్లో పని చేసుకుంటున్నారు, ఏదో చిన్న షాపింగ్ మాల్స్లో పని చేసుకుంటున్నారు. అంటే మెరిట్ స్టూడెంట్స్ కూడా ఈరోజు బయట పని చేసుకుంటున్నారు. దేనికోసం అండి? వాళ్ళకి జాబులు వచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే దే నీడ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్ కదా, అది లేదు. ఇప్పుడు మన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశాడు రేవంత్ రెడ్డి. ఏమైనా బీసీల కోసం ఇప్పుడు ఏమైనా చేశాడా? మొన్న బడ్జెట్లో కూడా ఏమైనా చెప్పాడా? 20,000 కోట్లు మేము ఇస్తామని చెప్పాడు. ఇచ్చాడా? బీసీ స్కాలర్షిప్కి ఏమీ ఇవ్వలేదు. రైతులకి కౌలుకి మేము ఎంత ఇస్తాము అని చెప్పాడు నా డబ్బులు, అదేమైనా ఇచ్చాడా? రైతు భరోసా అసలు ఏమీ ఇవ్వలేదు. మహిళలకేమో 2,500 అన్నాడు, లేదు. వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామన్నాడు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులు అన్నారు, ఆయనేమో 2 లక్షలు అన్నాడు, ఈ కవిత ఏమో 4 లక్షలు అంటుంది, అది ఒకటే నోటిఫికేషన్ అంట. ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా ఈ కాంగ్రెస్ పార్టీని? కానీ ఈ డ్రామా కవిత టీఆర్ఎస్ అంట. టీఆర్ఎస్ ఏంటండి అంటే జనాలు బై మిస్టేక్ తెలంగాణని మళ్ళీ వేసేస్తారు ఓటు అని చెప్పి ఆమె డ్రామా ఆడింది తప్ప కానీ ఇంకేం పేర్లు దొరకలేదు. చెప్పండి, వీళ్ళందరూ ఎంతకాలం ఆడుతారో అంతకాలం నాటకాలు ఆడుతారండి. మహా అయితే ఇంకొక 2.5 సంవత్సరాలు నాటకాలు ఆడతారు. ఆ 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళడం గ్యారంటీ, బీజేపీ ప్రభుత్వం మళ్ళా రావడం గ్యారంటీ. సో తెలంగాణలో నెక్స్ట్ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ. అయితే మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ముఖ్యంగా హైడ్రా అని చెప్పి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు ఎక్కడైతే కబ్జాలకు గురయ్యావో వాటిని బయటికి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈ హైడ్రా పేరుతో అయితే ఎక్కువ పేద మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళకి గృహాలనే లక్ష్యంగా చేసుకుని, టార్గెట్గా చేసుకుని, అలాగే చిరు వ్యాపారులను టార్గెట్గా చేసుకుని అన్నింటినీ కూడా తీసివేసినటువంటి పరిస్థితి మన ఖమ్మంలో కూడా మనం చూసాం. అయితే ఎందుకు ఈ పెద్ద బడాబాబులకు సంబంధించిన వాటికి వెళ్ళట్లేదు? నిజంగా ప్రభుత్వ భూములు కబ్జాలు అయితే ఎందుకు ఆ పెద్దవాళ్ళు చేసిన కబ్జాలు కావా? ఎందుకు దాని మీద ఎందుకు వెనకాడుతున్నారు? దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు
మనం ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. అప్పుడు ఇలాగే కూల్చేస్తుంటే పేద ప్రజల ఇల్లులు ఇలా కూల్చేయడం ఎందుకు, రెగ్యులరేషన్ చేయొచ్చు కదా అన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయన సీఎంగా ఉన్నాడు. మరి నైట్న ఒక ఇంటిమేషన్ లేదు, ఒక నోటీస్ లేకుండా పేద ప్రజలలో చిల్లర వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ కొట్లని ఊడదీస్తున్నాడు, వాళ్ళ ఇల్లులను ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళు కట్టినవి ధ్వంసం చేస్తున్నాడు. అంటే వాళ్ళు వీళ్ళంతా రెంట్లుకుంటున్నారు కదా అక్కడే. సో అప్పుడు ఏ నియామకాలు లేవా, ఇప్పుడే నువ్వు అవన్నీ చేయాలా? మరి ఇప్పుడు నువ్వు అదే ధ్వంసం చేసే బదులు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. రెగ్యులరైజేషన్ చేస్తే వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. దాన్ని ఎందుకు వీళ్ళు ఏంటంటే పదవి ముందు ఒక మాట మాట్లాడతారు, పదవి తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఈరోజు ఎంతమంది పేదవాళ్ళు ఇల్లులు పోయిన వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారండి. తిండి తినలేక, ఎక్కడ తినాలో తెలియక, చిన్నపిల్లలు ఎక్కడ పడుకోవాలో తెలియక, ఎక్కడికి బతుకమ్మ పండగ రోజు 250 ఇల్లులు కూర్చిన మనిషి ఈ మనిషి. పిల్లలు ఎక్కడ పోతారండి చెప్పండి. కాస్తైనా మానవత్వం ఉండాలి కదా. ఏమన్నాడు, నాకు వీళ్ళు ఏడుస్తుంటే సాడిస్టిక్ ప్లెజర్ ఏంటండి? ఏడుస్తుంటే వాడికి ఆనందంగా ఉందంట. అట్లా ఒక సీఎం హోదాలో ఉండి ఎవరైనా కూడా జనాలు ఏడుస్తుంటే నాకు అదొక ఆనందంగా ఉందని ఎవరైనా మాట్లాడతారా? ఎవ్వరూ మాట్లాడరు. కానీ ఈయన ఏం మాట్లాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు అదొక తెలియని ఆనందంగా ఉంది అంటున్నాడు. అంటే జనాలు ఏడుపుని కోరుకునే మనిషి ఈ రేవంత్ రెడ్డి. హామీలు ఇచ్చాడు, 6 గ్యారంటీలు ఇచ్చాడు, 420 హామీలు ఇచ్చాడు, కానీ ఏవి కూడా నెరవేర్చలేదు. జనాలు ఏంటంటే ఈయన ఏదో చేసేస్తారని చెప్పేసి ఈయనకు ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా ఆయన ధైర్యం ఏంటి తెలుసా, మళ్ళీ ఎలక్షన్ ముందు ఇవి ఫ్రీ ఇస్తాం అవి ఫ్రీ ఇస్తామంటే మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు కదా. ఈలోపు దోచుకోవాల్సినంత దోచుకోవచ్చు అని ఆల్రెడీ భూమి మీద బీఆర్ఎస్ పార్టీ ధరణి పేరు మీద కొంత దోచుకుంది. ఇప్పుడు ఈయన భూభారత్ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మిగతా దోచుకుంటుంది. వీళ్ళకి ఏంటంటే పేదవాళ్ళ స్థలాల్లో కబ్జా అంటే కూలగొట్టేసి అక్కడ ప్రాజెక్టులు చేసేసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మూసీయే చూసుకుందాం. ఇప్పుడు గాంధీ ఏమైనా అడిగాడు వీడికి స్టాచ్యూ కట్టమని? అడగలేదు కదా. ఇప్పుడు ఆ పార్క్ రిజ్ అపార్ట్మెంట్ కూల్చేసి వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఎందుకు? అసలు మూసీ నది అనేది నీకు అవుతుందా వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ అవుతుందా? అది అవ్వదు. అది ఎంత హారబుల్ సిచ్యువేషన్లో ఉంది మన అందరికీ తెలిసిన విషయమే. ఈయన పేద ప్రజల గురించి ఆలోచించే మనిషి కాదు. వీళ్ళ ఇల్లు మనకి ఇప్పుడు ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలోని, మరి ఆయన ఇల్లు చెరువులో ఉంది, మీకు అది గమనించారా లేదో? ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలో చెరువు దగ్గరే ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆయన ఇల్లు కోల్చాలి కదా ఫస్ట్. అంటే వీళ్ళకి స్టే తెచ్చుకుంటారు వీళ్ళు ఎంపీలు స్టేలు తెచ్చుకుంటారు, ఎమ్మెల్యేలు స్టే, వీళ్ళందరూ కూడా ఎక్కడ కట్టుకున్నారండి? చెరువుల దగ్గరే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారు. మరి వాళ్ళ ఇల్లులకి ఏమైంది? వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. మరి పేద ప్రజలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అంటే వీళ్ళకొక రూలు, వాళ్ళకొక రూలు. సో ఇది కరెక్ట్ కాదు. జనాలు ఏడుపు మనకు తగలకూడదు. వీలైతే నువ్వు మంచి చేయి, లేదంటే మూసుకొని కూర్చో. అంతేగాని ప్రజల్ని ఇవ్వడండి, నీకేం హక్కు ఉందని ప్రజల్ని ఏడిపించడానికి? నువ్వు గవర్నమెంట్లోకి రాకముందు ఒక మాట మాట్లాడి ఈరోజు గవర్నమెంట్ వచ్చాక వేరే మాట మాట్లాడితే ఆ ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలు ఉసురు తగిలి నాశనం అయిపోయే పరిస్థితి దగ్గరలోనే మనం చూస్తాం. మేడం, ఇక ముఖ్యంగా ఏదైతే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి గతంలో ఒక్క స్టెప్లోనే, ఒక అడుగు దూరంలోనే బీజేపీ అయితే మేయర్ పదవిని అయితే కోల్పోయిన పరిస్థితి. ఈసారి 3 జోన్లను తీసుకొచ్చారు. 3 జోన్లను తీసుకొచ్చి ఒక జోన్కి సంబంధించి కేవలం ఎంఐఎంకే పట్టం కట్టే విధంగానే ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా మీ బీజేపీ అయితే చెప్తూ వస్తుంది. అసలు ఈ 3 జోన్లు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ 3 జోన్లు చేయాల్సి వచ్చిందని మీరు బీజేపీ భావిస్తుంది? మేమేమనుకుంటున్నామంటే మనం మొదటి నుంచి ప్రతి ఎలక్షన్లు చూస్తూ ఉంటే వీళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ ముందుకి ముస్లిమ్స్కి, ఎస్పెషల్లీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళకి అజారుద్దీన్కి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఇప్పుడు బై ఎలక్షన్ ముందు జూబ్లీ హిల్స్. అది దేనికోసం అంటే, మేము ఇది ఇచ్చాము, ఇంకా మేము ఏదైనా చేస్తాము, మీరు మాకు ఓట్లు వేయండి. వీళ్ళంతా కూడా ఓట్ల కోసం రకరకాల డ్రామాలు వేసి ముస్లిం సోదరులందరినీ కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నారు. మనం ఇప్పుడు చూస్తే ఎంఐఎం పార్టీలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు తప్ప కానీ బయట ఉన్న ముస్లిం సోదరులు ఎవరైనా కూడా బాగుపడినట్టు మనం చూసామా? ఎక్కడా కూడా లేదు. వాళ్ళు ఇంకా అదే అవస్థలు పడుతున్నారు, అట్లానే బతుకు వెల్లడిస్తున్నారు తప్ప కానీ ఏ ముస్లిం సోదరులకి కూడా మంచి అనేది జరగలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాజకీయంగా లాభం పొందుదాం అనుకున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి లేదు. మనం ఎగ్జాంపుల్కి చూడాలి
చెప్పాలంటే కూడా మొన్న అసెంబ్లీలో కూడా మన వందే మాత్రం మన భారత గీతం పాడుతుంటే ఆ ఎంఐఎం వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడగలిగారా? ఏమీ మాట్లాడలేదు. అంటే ఇట్లాంటి పాలనలు చేసిన వీళ్ళు ఏంటంటే విభజించి పాలించాలి, డివైడ్ చేసేస్తారు, ఎక్కడికక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు, డబ్బులు బాగా దండిగా వేస్తున్నారు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వదండి. ఖచ్చితంగా జనాల్లో నుంచే మాకు చైతన్యవంతంగా మాకు వచ్చి ఓటు వేయాలి, అంతేగాని బీజేపీ ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు, గ్రైండర్లు ఇస్తున్నారు, చీరలు ఇస్తున్నారు, ముక్కుబొల్లలు ఇస్తున్నారు, ఇంకేం కావాలంటే అవన్నీ ఇచ్చిస్తానంటున్నారు. ఎందుకంటే తర్వాత దోచుకునే పనిలో ఉంటారు కాబట్టి ముందు ఖర్చు పెట్టే పనిలో వాళ్ళు ఉంటున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే ఈ 3 జోన్లు వీళ్ళు డివైడ్ చేసేది విభజించి పాలించాలన్నది వాళ్ళ లక్ష్యం. విభజిస్తే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మళ్ళీ మేమే గెలుస్తాము అని ఒక ఆలోచన. సో ఇదంతా కూడా డబ్బు రాజకీయం, రౌడీ రాజకీయం, చిల్లర రాజకీయం, నీచ రాజకీయాలు చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి. ఇది ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ప్రజలు కరెక్ట్ అయిన తీర్పు తొందరలోనే చెప్తారు. ఇప్పుడు ఇచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా మా మోడీ గారికి ఒక సంకల్పం ఉంది, మా అగ్ర నాయకులకు ఒక సంకల్పం ఉంది, మా అందరికీ ఒక సంకల్పం ఉంది. దాన్ని తగ్గట్టుగా మేము ప్రజల్లోకి వెళ్తాం. మేము ఏదైతే పథకాలు పెట్టామో ప్రతి ఒక్కరికి కూడా దానికోసం మేము జనాల్లోకి వెళ్ళి కింద స్థాయి నుంచి మేము కష్టపడి పనిచేసి మేము పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా స్థానం మేము కాపాడుకుంటాం, అందులో డౌట్ లేదు. ఈ రానున్నటువంటి రోజులలో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ ఖచ్చితంగా తన స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ దోచుకుంటున్నారు తప్పించి ప్రజల బాగోగులను పట్టించుకోవట్లేదు అంటూ రానున్నది బీజేపీ కాలం. ఖచ్చితంగా బీజేపీకి ప్రజల మద్దతు ఉంటుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ధీమానైతే వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.